హలో ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక పిల్లవాడు మా ఇంటికి వచ్చాడండి. వాడు మా ఇంటికి వచ్చి ఆ ఫిష్ అక్వేరియంస్ చూద్దామని చూసి వాడు ఇలా అంటున్నాడు, అన్న ఏమన్నా దెయ్యం చేపలు తెచ్చి పెట్టుకొని ఇంట్లో పెట్టుకున్నామన్నాడు. నేనెక్కడ దెయ్యం చేపలు తెచ్చానంటే, ఇలా రాన్న చూపిస్తాను, ఇదిగో చూడు, ఇదంతా బ్లాక్ కలర్లో ఉంది ఈ ఫిష్, దాని గుడ్లు ఏందన్నా బయటికి కూడా వచ్చాయి, బాగలేదన్న దెయ్యం చేప అన్నది అంటా ఉన్నాడు. నాకైతే కొంచెం నవ్వు అనిపించి, అది దేని చేప కాదు, అది అలాగే ఉంటుందని చెప్పాను. ఈ చేప ఈ యొక్క ఫిష్ నేను తీసుకోవటానికి ఒక రీజన్ ఏంటంటే, నేను అక్వేరియం షాప్కి వెళ్ళానండి. అక్వేరియం షాప్కి వెళ్ళిన తర్వాత నాకు ఫస్ట్ ఇవే కనపడ్డాయి నా కంటికైతే. మరి అన్ని రకాలు అయితే ఉన్నాయి, ఈ గోల్డెన్ ప్లేస్లో బ్లాక్ ఫిషెస్ కూడా ఇస్తే కొంచెం చూడటానికి బాగుండిద్దని నేనైతే ఇవి తీసుకున్నాను. అయితే షాప్లో ఉన్న అన్న కూడా అన్నాడు, ఇవి తీసుకొని వెళ్తే నీకు దిష్టి కూడా తగలదు అన్నాడు. ఎందుకు దిష్టి తగలదు అన్నంటే, ఎవరైనా సడన్గా వచ్చి మీ ఫిష్ అక్వేరియంస్ చూసారంటే వాళ్ళ ఫోకస్ అంతా ఫస్ట్ ఈ బ్లాక్ ఫిషెస్ మీదకే వెళ్తుంది. సో ఇవి ఉండబట్టి నీకు దిష్టి కూడా తగలదు అన్నాడు. దిష్టి అని నాకు సెంటిమెంట్ అలా ఏం లేదు కానండి, నాకు ఎందుకో సడన్గా చూడగానే బ్లాక్ ఫిషెస్ తీసుకోవాలనిపించింది. అవి తీసుకున్నాను. అవి తీసుకున్న వెంటనే అక్వేరియంలో వేసాను. అప్పుడైతే కొంచెం చూడటానికి అక్వేరియం బాగుంది. అయితే ఆ పిల్లవాడు చెప్పిన దానికి కొంచెం నాకు నవ్వు అనిపించింది. ఎనీవే, ఈ యొక్క ఫిష్ అక్వేరియంలో ఈ ఫిషెస్ అన్నీ ఉంటే చాలా చూడటానికి చాలా అంటే చాలా బాగున్నాయండి. ఓకే, మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.